అందరికీ నమస్తే. రైతు భరోసా స్కీమ్ జనవరి 26 నాడు ప్రకటించారు. ఆ రోజు నుంచి ఇస్తామని. ఆ ఒక్కరోజు మరుస రోజు అనుకుంటా జనవరి 27వ తేదీన ఒక్కొక్క ఊరికి వేసిర్రు మండలంలో. ఇంకా తర్వాత రోజు ఒకరికి వస్తుందేమో, రోజు ఒక ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా వస్తుందేమో అని రైతులంతా కూడా ఎదురు చూసిండ్రు. ఇప్పుడు చల్లబడ్డారు రైతులు. చూసి 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 కళ్ళు కాయలు కాసినట్టు. ఒక రైతుతో మాట్లాడదాం, చూద్దాం ఆయన ఏమంటాడు. సజ్జి నేను మీకు ఒక నోటీస్ చూపిస్తా. ఇది క్రాప్ లోన్ డిమాండ్ నోటీస్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అమీనాబాద్ వాళ్ళు ఇచ్చారు, రైతుకి ఇచ్చారు. అసలు 49,900 ఉంటే వడ్డీ 4,598 రూపాయలు అయింది. 54,409 రూపాయలు చెల్లించాలి మొత్తం బాకీ. ఈ నోటీస్ అందిన వారం రోజుల్లోగా మీకు క్రాప్ లోన్ చెల్లించని యెడల మీపై సహకార సంఘముల చట్టం 1964 సెక్షన్ 71 అనుసరించి చర్యలు తీసుకుంటాయి. మీ నుండి రావాల్సిన మొత్తం అప్పును వసూలు చేయబడునని తెలుపనైనది. అర్థమైందా? వారం రోజుల వ్యవసాయ భూమి వేలం వేయి విధానం. చాలామంది రైతులకు ఇట్లా నోటీసులు వచ్చినాయి. ఈ రైతుల గురించి మరి ఆ రైతు భరోసా రాక ఇది రాక ఒకసారి రైతు మాట్లాడదాం. హలో సార్, మదర్ గారు మహమ్మద్ మదర్ సార్, మీ నోటీస్ చదివిన చూసినా వాళ్ళు ఇచ్చింది. ఏం సార్, ఎప్పుడు తీసుకున్నారు లోన్? ఇది 2019 లో సార్. 2019 మార్చి లో తీసుకున్నామండి మేము. ఓకే, 20,000 తీసుకున్నాం మేము యాక్చువల్ గా. అప్పటి నుంచే అంటే మనకు రుణమాఫీ అని మేము పే చేయలే. అది కాస్త ఇప్పుడు 54,000 కి వచ్చేసింది. ఓకే, 6 years కి. 6 years 6 సంవత్సరాలకి 54,000 వచ్చింది. అది అసలు 49,900 ఉంది. అయితే అట్లా లాస్ట్ ఉంది. అది ఇంట్రెస్ట్ 5,000 చేంజ్ లేదా సార్? అవును, ఇంట్రెస్ట్ ఉంది. అసలు 49,900, వడ్డీ 4. లేదండి, మేము తీసుకుంది యాక్చువల్ 20,000, 20,000. మరి నోటీస్ ఎందుకు? నోటీస్ అంటే మధ్యలో రెన్యువల్ చేసిండ్రా? రెన్యువల్ ఇక వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకున్నారు. మాకు 1 NP ఇవ్వలే. అంటే డబుల్ అయింది, మొత్తం డబుల్ అయింది. 6 years కి డబుల్ అయింది. ఎట్లయినా రుణమాఫీ చేస్తారని అనుకున్నాయి. మరి సహకార సంఘ పొలిజేషన్ లో ఏమో తెలియదు మాకు. ఎక్కడ సార్ మీ ఊరు? ఎక్కడ? మా చెన్నారావుపేట మండల్ ఉప్పరపల్లి విలేజ్ అండి, వరంగల్ డిస్టిక్. ఓకే, మాది అది సహకార సంఘం వచ్చేసి అమీనాబాద్. మా ఎమ్మెల్యే గారి ఊరు, సొంత ఊరు, తొంతి మాధవరెడ్డి గారి ఊరు. ఓకే ఓకే. అయితే ఇది రుణమాఫీ కాలేదు సార్. అయితే నాకు ఇంకోది సహకార సంఘంలో కూడా ఇది ఉంది సార్. రెండు కలిపి 1,24,000 సార్ నాకు. కానీ కాలే. కానీ కాలేదు. ఎందుకు కాలేదు చెప్పిండ్రా? అయితే ఏమైందంటే మాది అది మీ పేరు రాంగ్ పడ్డది. ఇప్పుడు ఇందులో బరాబర్ ఉంది సార్. ఇప్పుడు మీకు పెట్టిన దాంట్లో మహమ్మద్ మదార్ అని ఉంది కదా, వేరే సంఘంలో ఉంది దూదేకుల మదార్ అని పెట్టారు సార్. ఓకే, నేను ఇచ్చిన డాక్యుమెంట్ అయితే నేను మహమ్మద్ మదార్ అని ఇచ్చాను కదా. నా పట్టాదారు పాస్బుక్ గాని మహమ్మద్ మదార్ అని ఇచ్చాను. నా ఆధార్ కార్డు నేను మహమ్మద్ మదార్ అని ఇచ్చాను. నా బ్యాంకు పాస్బుక్ మహమ్మద్ మదార్ అని ఇచ్చాను. ఆ సంఘం వాళ్ళు దూదేకుల మదార్ అని రాసుకుంటే నేను బాధ్యుని ఎట్లయితా సార్? ఇట్లా మీలాగానే చాలా మంది రైతులకు కాలే కదా రుణమాఫీ. అదే సార్, ఇది ఒకటి సార్. మాకు అదే అందులో డబ్బులు కట్టేటప్పుడు అంటే మాకు డబ్బులు ఇచ్చేటప్పుడు దూదేకుల మదార్కి ఇవ్వాలే కదా. అవును, మహమ్మద్ మదార్కే కదా ఇచ్చింది. నేను మహమ్మద్ మదార్ అనే కదా మీకు నా ఆధార్ కార్డు జీరాక్స్లు ఇచ్చింది. మరి ఈ రోజు మాఫీ అయ్యేటప్పుడు మరి అదెందుకు అది వచ్చింది సార్? ఇప్పుడు ఈ నోటీస్ వచ్చి మీకు ఎన్ని రోజులు అయింది? డేట్ ఏముంది? నాకు నిన్ననే ఇచ్చారు సార్. డేట్ వేయలేదు. ఇది ఇక్కడ ఒక లాజిక్ అండి. నిన్న మార్నింగే వచ్చింది. అది నిన్న మార్నింగ్ 7 o'clock తీసుకొచ్చి ఇచ్చారు. వారం రోజులు అని చెప్తున్నారు. వారం రోజులని చెప్తున్నారు, మళ్ళీ డేట్ వేయలే. అది మిగతా రైతుల పరిస్థితి ఏంది మదర్ గారు? మిగతా రైతులు ఎవరున్నారు? ఎవరు? దాదాపు మాది ఉప్పరపల్లి విలేజ్ వచ్చేసి 3,300 ఓటర్లు అండి మా విలేజ్. దీంట్లో కనీసం ఒక 30% కావచ్చండి, అంతే. 70% కాలే. 75% కాలే. ఓకే. ఇప్పటి వరకు ఎట్లా ఉన్నదంటే మేము టీవీలు చూసుకుంటా సరే, మేము రైతులమైనా కూడా పని చేసుకుంటా యూట్యూబ్ లో అవి సోషల్ మీడియాలో కూడా ఫాలో అవుతా ఉంటాం. ఎక్కడ చూసినా మేము చేసినాం రుణమాఫీ అయిందంటే ఇక అవుతుంది కావచ్చు, ఇక అవుతుంది. మీ ఎమ్మెల్యే ఏమంటున్నారు?
మా కొంత మాధవ్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏమైతాడండి, మా ఎమ్మెల్యేకు మా ఆ పెద్ద సార్కు ఈ చిన్న సార్కు పడనే పడదు. సీఎంకు మీ ఎమ్మెల్యేకు మా ఎమ్మెల్యే అసలే పోడు. మా ఎమ్మెల్యే అసలు దగ్గర సీఎంనే మా ఎమ్మెల్యే దగ్గర రాని నిజంగా అంటే మా ఎమ్మెల్యే మొగోడు ఈ విషయం అయితే. అంతేనా? నిజం అంటే కానీ మరి మీకు మంచి జరగాలి. మాకు మంచి జరగట్లేదు. కాకపోతే ఒకటే అండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారులే మా ఎమ్మెల్యే గారు. ఓకే ఓకే ముఖం మీద చూద్దాం. మాట్లాడేస్తాడు. మీరు మాట్లాడిన మాటలు ప్రభుత్వం దృష్టి కూడా పోతాయి. సార్ చూద్దాం. కావాలి, రైతులందరికీ రుణమాఫీ కావాలని కోరుకుందాం, ఎందుకంటే చేస్తామన్నారు కదా. రుణమాఫీ కావాలి సార్. ఇంకొకటి సార్, మెయిన్ ఇష్యూ ఏంటంటే మేము గతంలో 2 years బ్యాక్, అంటే పోయిన సంవత్సరం కాక అంత ముందు మాకు వాటర్ DBM 48 కు నిరంతరాయంగా వచ్చేది సార్. మాకు నీళ్ళు అసలు మాకు బంద్ కాకపోయేది. మా మాజీ ఎమ్మెల్యే గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అయితే ఆయన ఉన్నన్ని రోజులు మాకు నీళ్ళకు వద్దు సార్. మాకు ఇప్పుడు లేవా నీళ్ళు? లేవా ఇప్పుడు? ఎక్కడ సార్ నీళ్ళు లేక? అసలు నా దగ్గర నేను నా మొక్కజొన్న సేను తీసిన వీడియో కూడా ఉంది, అంటే నా పర్సన్ నా మొబైల్లో ఉంది. మేము గ్రూప్ లో పెట్టుకున్నాము. కానీ అది ఎండిపోయింది సార్. నా పక్కకే ఉంటుంది సార్ కెనాల్. నేను ఇప్పుడు ప్రజెంట్ నా చేను ఏం కెనాల్ మీ దగ్గర ఉన్నది? ఏం కెనాల్ అది? DBM 48 నుంచి వస్తాయి సార్ మాకు. ఓకే. అది అయితే అది గీసుకొండ నుంచి DBM 48 కి వస్తుంది. ఓకే. అది ఇంత నరకం అనుభవిస్తున్నాం అంటే సార్, నిజంగా చెప్తున్నా. అంటే వాస్తవంగా ఒక రైతుగా నేను కౌలు పట్టిన సార్ 6 ఎకరాలు. నా ఓన్ 2 ఎకరాలు ఉంటాయి. నేను 6 ఎకరాలలో 2 ఎకరాలన్నర మొక్కజొన్న వేసాను. ఒక ఎకరం పల్లి చేనుకు నీళ్లు లేకుండా ఉత్త పల్లి చేను పెట్టుకున్నా సార్ నేను. ఓకే. వచ్చినాయి పల్లీలు? సగం పోయింది సార్ అందులో. దిగినాయి వాటర్ లేక. 2 ఎకరాలు మిర్చి పంట వేసాను సార్. ఓకే. నీళ్లు ఒక క్రాప్ తెంపుకున్నాను. ఇంకొక 2 తల్లు 3 తల్లు వేసుకుంటే ఇప్పుడు నేను ఎంత తెంపాను నాకు అంత ఇంకొచ్చు. ఓకే. అంటే ఎంత ఇబ్బందులు పాలు చేస్తున్నారంటే అన్ని అబద్ధాల కోరు, అబద్ధాల మాటలు. సరే అది రాజకీయంగా మాట్లాడుకోనియండి, రైతులు మేము అన్యాయం చేశాం సార్. మేము మీరు పార్టీలకు రైతు భరోసా కూడా వచ్చింది. రైతు భరోసా వచ్చిందా? మొన్న వచ్చింది సార్ నాకు ఎందుకంటే నాకు ఎకరం 25 గుంటలే కదా. ఓకే, వచ్చింది. ఒక్క విడత ఇచ్చిండు. మిగతా రైతులకు కూడా వచ్చిందా? అందరికి వచ్చింది ఆల్మోస్ట్. 3 ఎకరాల లోపు ఉన్న వరకు వచ్చింది సార్. అంతే. 3 ఎకరాల లోపులో కూడా కొందరికి రాలేదు. ఏదో మళ్ళీ ఇది టెక్నికల్ ఇష్యూస్ అని, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని కొందరికి రాలేదు. 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు టెక్నికల్ ఇష్యూతో కొందరి ఆగినాయి. 3 ఎకరాల నుంచి పైకి ఉన్న వాళ్ళు మాత్రం 1 NP రాలేదు సార్. ఏమంటారు బ్యాంకులు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు? ఎక్కడ సార్ ఎవరి దగ్గర పోతారు సార్? ఒక రైతు అనేటోడు పోవడం అని అంటే పోతే పడతాయి, వాళ్ళు పడ్డాయి కదా, నెక్స్ట్ మీకు పడతాయి. ఇప్పుడు పడుతుంది కదా విడతల వారిగా. ఫస్ట్ ఎకరం వరకు పడ్డది, తర్వాత 2 ఎకరాలు పడ్డది, తర్వాత 3 ఎకరాల వరకు పడ్డది, తర్వాత మీకే. ఎన్నడంటే చెప్పరు సార్. పడుతుంది ఇప్పుడు పడుతుంది ఎన్నడంటే పలాని ఇప్పుడు 10వ ఇయ్యాల సార్, ఇయ్యాల 20వ తారీఖు, 25వ తారీఖా లేదా నెక్స్ట్ మంత్ 1వ తారీఖా అట్లా చెప్పరు. డేట్ చెప్పేది ఉండదు. వస్తది అంతే. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు వస్తుంది వాళ్ళకు కూడా సమాచారం లేదేమో, ఉండదు కదా సార్. అది కానీ చాలా దారుణంగా మంచి బుద్ధి చెప్పుకుంది సార్. నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ అంటే సూపర్. మనం మెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డికి దండం పెట్టి దండేయాలి సార్. నిజం చెప్తున్నా, ఆయనంత గొప్ప వ్యక్తి, ఆయనంత బరాబర్ చెప్పింది సార్ ఆయన. నిజం చెప్పాలంటే ఎందుకంటే ఇందిరమ్మ రోజులు నేను 50 సంవత్సరాలు సార్. 76 నా డేట్ ఆఫ్ బర్త్. నా చిన్నతనంలో నా ఊరికి బస్సు లేదు, నడిచిపోయిన రోజులు నేను కాలేజీ పోయినప్పుడు. ఆ రోజులను మాకు అప్పుడంటే మేము నడిచిపోయినాం కాబట్టి ఇప్పుడు రోడ్ల మీద బండి వేసుకొని తిరుగుతాం. కానీ నీళ్ల కోసం కష్టాలు, కరెంటు కోసం నైట్ 2 గంటలకు వచ్చి బయట పన్న రోజులు నేనున్నా. ఇప్పుడు మంచిగా ఉంటుందా? కరెంటు బాగుంటుందా? కరెంటు ఓకే సార్, అంటే నాట్ బ్యాడ్. ఓకే. ఎందుకంటే రైతులకు సరే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వస్తుందంటే ఓకే. నీళ్ల కోసం వచ్చి పడుకున్నదంటే నేను అప్పుడు కరెంటు కోసం పడుకున్నా, ఇప్పుడు నీళ్ళ కోసం కెనాల్ కాడ ఎదురు చూసుడు వచ్చి పడుకోవడం. బోర్లు ఉన్నాయి అక్కడ? బోర్లు లేవు సార్, మేము వెల్స్ కెనాల్ మీద. కెనాల్ మీద కాకుండా బావులు ఉంటాయి సార్. మేము బావులు నీళ్ళున్నాయా? బావుల్లో బావులలో నీళ్ళు అంటే ఒక 3 hours 4 hours అట్లా వెళ్తాయి అంతే. 3 గంటలు మాక్సిమం 3 గంటలు. అందరి పరిస్థితి అట్లే ఉంది అక్కడ. ఇక్కడ సిచ్యువేషన్ అంతా అంతే. అంత ముందు మాకు నీళ్ళు ఓకే.
ఎందుకంటే చెరువులో నీళ్లు ఉంటే మాకు బావులలో నీళ్లు కంప్లీట్ గా ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్ ఉండేది. గ్రౌండ్ వాటర్ ఫుల్ గా వచ్చినాయి. ఇప్పుడు నిరుటి నుంచి అటు ఇటు నిరుడు వరకు వెళ్ళినాయి సార్. పోయిన సమ్మర్ వరకు వెళ్ళినాయి. ఈసారి తగ్గినాయి. పోయినసారి ఈ టైంలో 8 hours వెళ్ళేది. ఓకే, ఇప్పుడు 3 hours. ఇక కొద్దిగా బావి లోతున్న వాళ్ళు అయితే 4 hours. మామూలుగా ఉన్నదంటే 60 feet లోతున్న వాళ్ళకైతే 6 hours 5 hours వెళ్తానే సార్. ఓకే, థ్యాంక్ యూ మదర్ గారు. చూద్దాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోదాం. అన్ని అందరు రైతుల గురించి మాట్లాడింది సార్. ఇప్పుడు నోటీసులు మాఫీ చేసినాక నోటీస్ ఎట్లా ఇస్తారు సార్? మాఫీ అయిందా? కాలే కదా. కాలే కదా. అయినా మాఫీ అని గవర్నమెంట్ చెప్పినాక నోటీస్ ఎలా ఇస్తారు? అందరు రైతులు 2 lakhs లోపే ఉంది కదా. అవును, చాలా మంది కాలేదు. మీలాగా చాలా మంది తక్కువ కూడా కాలేదు. మిగతా వాళ్ళకి నోటీస్ ఇప్పుడు ఇవాళ అసలు ఫస్ట్ టైం మా విలేజ్ కి రావడం నోటీస్, మళ్ళా మా విలేజ్ లో నాకే రావడం. మీ ఒక్కరికి వచ్చిందా? అంటే మిగతా వాళ్ళని నేను కనుక్కోలేదు, నాకు ఇచ్చిపోయారు. ఓకే, మిగతా వాళ్ళని కూడా కనుక్కుంటా సార్ నేను. ఓకే, థ్యాంక్ యూ మదర్ గారు. చూద్దాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూస్తున్నారా, లాస్ట్కి ఇట్లాంటి నోటీసులు కూడా రైతులకు ఇచ్చిర్రు. ఎవరికి చెప్పుకుంటారు రైతులు? ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకుపోదాం. ప్రభుత్వం ఏమైనా చెప్తుంది మా బ్యాంకులకి, మేము మళ్ళీ రుణమాఫీ చేస్తాం ఆగండానో, లేకపోతే ఇప్పుడు ఇబ్బంది పెట్టదని చెప్తే బెటర్. ఇప్పుడు ఏం పైసలు లేవు రైతుల దగ్గర, భరోసా లేదు, ఏం లేవు, వాటి పైసలు లేవు వాళ్ళ దగ్గర. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. దీన్ని 2 ముక్కలు చేద్దాం. రుణమాఫీ